నరసింహ కృష్ణదేవరాయ రాజేంద్ర బహుపరాక్ బహుపరాక్ దేశ భాషలందు తెలుగు లెస్స. ఈనాడు మన అతిథులు మగధరాజ్య ప్రభువులు కాశ్మీర్ వారు మనతో ఉన్నారు. వైభవంగా వెలుగొందుతున్నాయి మా సభ పేరు ఊన విజయం. వీరు మా అష్టదిగ్గజాలు. మీ వైభవం గురించి, మీ 8 కవుల గురించి మేము చాలా విన్నాం మిత్రమా. మిత్రమా, అలాగైతే మీకు కొన్ని సరదా ప్రశ్నలు ఉన్నాయి. మా కవులు వేసే చిక్కులతో మీరు వాళ్ళ నామధాయాలను గుర్తించాలి. బలారాజ కవి, మీరు ఎల్లప్పుడూ కొత్త ప్రయోగాలు చేస్తూ ఉంటారు. ఇది ఎంతో ఆహ్లాదకరమైన క్రీడలాగా ఉన్నదే. మేము సిద్ధమే. మొదలు పెడదామా? నన్ను ఆజా కవిత పిత్తమవుడు అని చెప్తాడు. నా నచ్చిన మన చరిత్రను నల్లిక చిగిపిగి. నేనెవడు? అల్లసాని పెద్దన్న గారు. ఒక స్త్రీని రాయిగా మార్చి కళ రాశాను. నా రచన పారిజాతాపహరణం. నా పద్యాలు ప్రేమతో సంగీతంతో నిండినవి. నేనెవడని? నంది తిమ్మన్న గారు. నవలు గురించే వారిని నేను. నా పేరు ప్రతి పిల్లవారికి తెలుసు. నన్ను వితక కవి అంటారు. నా పేరేంటి? తెనాలి రామకృష్ణ కవి. నేను పరమశివ భక్తులను. శ్రీకాళహస్తిలో ఈశ్వరుని పైన నాకు అమితమైన భక్తి. కాళహస్తీశ్వర శతకం నా భక్తి గీతం. నా పేరేంటి? దూర్జటి కవి. నేను రాజశేఖర్ చరిత్ర రచించాను. నేనెవరిని? మాదయ్య గారి మల్లన్న గారు. నా కవిత కళ పూర్ణదం కళలతో నిండింది. ఊహాశక్తి నా బలం. నా కథలు మాయాజాలం లాంటివి. నేనెవరు? పింగళి సూరన కవి గారు. స్తుతించే గాథను. నా పద్యాలు వీరగాథను చెప్పుతాయి. నా రచన వసు చరిత్ర. నా పేరేంటి? రామరాజ భూషణ కవి. మరి అయ్యనరాజు రామభద్ర కవి గారే? వారు ఈరోజు సభకి రాయకపోయారు ప్రభు. పర్వాలేదు మిత్రమా, మేము కవులను సరిగ్గా గుర్తించామా? అవును మిత్రమా, బల బల. మన విజయనగర ఖ్యాతి, తెలుగు భాష గౌరవం అష్టదిగ్గజాల వలన సుస్థిరమవుదాక. తెలుగదేన ఎన్న దేశంబు తెలుగేనే. తెలుగు వల్లబుండ తెలుగు కొండ ఎల్ల నుప్పుల కొలువ నెరగవే బాసారి. దేశ భాషలందు తెలుగు లెస్స. దేశ భాషలందు తెలుగు లెస్స. Please like, share, subscribe and follow Pilupu TV.